హలో అండి. నమస్తే. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి శనివారం వ్రతం అన్నమాట. సో, వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే ఉద్యోగం చేపించుకుంటున్నాను ఈరోజు. సో, ఆ వ్లాగే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అలానే ఈ వీడియోలో నేను ఎలా చేసుకుంటున్నాను, ఎలా చెయ్యాలి అన్నది ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో షేర్ చేయబోతున్నాను. సో, ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా స్టిల్ ఎండ్ వరకు చూసేసేయండి. సో, మీకు ఇంకేమైనా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, దానికి నేనైతే రిప్లై ఇస్తాను. సో, ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అంటే ముందు రోజు డే నుంచే నాకైతే స్టార్ట్ అయిపోయింది. సో, ముందు రోజే నేను చాలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. సో, దేవుడికి కావాల్సిన ఐటెమ్స్ కానీ, పూజవి కానీ, కుకింగ్ కానీ అన్నీ నేనైతే తెచ్చి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో, నైటే కొమ్ము శనగలు కూడా సోక్ చేసి అయితే పెట్టేసుకున్నాను. సో, మార్నింగ్ అయితే 3:00కి లేచాను. సో, 3 నుంచి అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను. నేనేమనుకున్నానంటే ఒక 7 అయితే నేను అనుకున్నాను ప్రసాదాలు. సో, ఆ 7 అయితే కుక్ చేయాలి అనుకోని ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశాను 3:00కి. సో, నేనైతే ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను పులిహోర కోసం. అలానే కొమ్ము శనగలు కూడా కుక్ చేసేస్తున్నాను కుక్కర్‌లో. ఇంకా అవి అవుతుండగానే ఇటు సైడ్ అయితే పూజ సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. సో, ఓన్లీ కుకింగే కాదు పక్క కుకింగ్ చేస్తుంటే ఇటు సైడ్ ఏమేమి కావాలో అవి పనులు కూడా చేసుకుంటున్నాననమాట. సో, ఈ లోపల అయితే ఇది కూడా కుక్ అయిపోయింది. ఇది తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అలానే రైస్ కూడా అయిపోయిందనమాట. సో, రైస్ కూడా వార్చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అలానే కొమ్ము శనగలు అయిపోయినాయి కాబట్టి దీనికి కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను. సో, చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా అయితే చేసేటి వంటలు మాత్రమే పెట్టుకున్నాను. సో, ఎందుకు అనంటే ఈరోజు వ్రతం అలానే నేను ఈరోజు అంటే సాటర్డే రోజు నైటే అనమాట మేము విజయవాడ కూడా స్టార్ట్ అయ్యాము. సో, విజయవాడ టెంపుల్‌కి కూడా వెళ్దామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాము. సో, సాటర్డే రోజే వ్రతం మార్నింగ్ పెట్టుకున్న. సో, ఈవినింగ్ మళ్ళీ మేము 10:00 అట్లా స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో, పెద్దగా ఎక్కువ హడావుడి లేకుండా నేను ఎక్కువగా టైర్డ్ అవ్వకుండా నేనైతే పెట్టుకున్నాననమాట వంటలు కూడా. సో, నేను ఇదే కాదు ఏ పండగైనా, ఏ పూజకైనా నేను ముందైతే ప్రిపేర్ అవుతాను. సో, ఫస్ట్ అయితే నేను లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో, ఏమేం చేయాలి ఏంటిది అనేది మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఏ టైంకి లేవాలి అన్నది కూడా నేను అన్నీ చూసుకుంటాననమాట. ముందు నుంచి స్టార్ట్ అవుతుంది నాదైతే. సో, 3:00కి లేచాను కాబట్టి కుకింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి పువ్వులు కూడా అన్ని ద్వారాలకైతే పెట్టేసుకుంటున్నాను. సో, మా మమ్మీ ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలైతే ముందే వచ్చేసారనమాట. సో, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఏ రోజైతే మనకి పనులున్నాయనుకుంటే ఆ రోజే మా బాబు కూడా లేస్తాడనమాట. సో, ఇక్కడ పనులవుతుండగానే వాళ్ళైతే 4:30కే లేచారు ఇద్దరును. మా అక్క వాళ్ళ పాప, అలానే బాబు కూడా. సో, లేచి అలానే కూర్చున్నారనమాట టీవీ చూసుకొని. సో, అది మనం ఏ రోజైతే పనులున్నాయంటే ఆ రోజే పిల్లలు కూడా డిస్టర్బ్ చేస్తారు. సో, ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, బొంబాయి రవ్వతోటైతే నేను హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, నేనైతే ఎక్కువగా అయితే ఏమైనా స్వీట్స్ చేయాలి అంటే మెజర్మెంట్ బట్టే నేనైతే చేస్తూ ఉంటాను. సో, కప్స్ వైస్. సో, ఆ కొలతలతోటి ఇక్కడ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా నేను ఒక్క ప్రాసెస్ కూడా పెద్దగా చూపియట్లేదు. నేను చెప్పే అంతగా నేను తొందరలో నేను అంతగా షూట్ చేసి ప్రతి ఒక్కటి అన్నీ పెట్టే అంత టైం కూడా నాకు ఆ రోజు అంటే మెయిన్ నాకు ఇలాంటివి ఏమైనా ఇంట్లో ఉన్నాయి అని అంటే ఫస్ట్ నాకు ఎందుకో కానీ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆ టైంకి అయిపోతాయా, కంప్లీట్ అవ్వవా అన్నట్టుగా అయిపోతుందనమాట. సో, నేనైతే నార్మల్‌గానే అన్నీ కొన్ని కొన్ని మాత్రం షూట్ చేశాను. సో, మీకు ఇవన్నీ ఏమైనా రెసిపీస్ కావాలి అని అంటే నెక్స్ట్ వ్లాగ్‌లో ఎందులోనైనా నేను షేర్ చేసుకుంటాననమాట. సో, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. సో, నేనైతే 9 మెంబర్స్‌కైతే పళ్ళాన్ని ఇచ్చుకున్నాననమాట. సో, వాళ్ళందరికీ ప్రసాదంలాగా అయితే పెడదామని. యాక్చువల్‌గా అయితే నేను అనుకున్నది ఏంటి అంటే సో, ఆ రోజు పసుబొట్టు ఇవ్వాలి. సో, వచ్చిన వాళ్ళకందరికీ భోజనాలు కూడా పెడదాము మంచిదే కదా అని అనుకున్నాను. కానీ ఆ రోజు మళ్ళీ నైటే మాకు ట్రావెల్ చేసేది ఉంది విజయవాడ. ఇంకా ఇవన్నీ అంటే ఎక్కువ బర్డెన్ అయిపోతది అన్నట్టుగా. సో, ప్రసాదాలైతే అందరికీ పంచుదాము పోనీ అనుకోని ప్రసాదాలైతే ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. సో, ప్రసాదాలన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో, ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు 6:30 అయిపోయింది. సో, ఎంత తొందరగా లేచినా సరే
ఆ పండగలు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు చాలా టైం ఫాస్ట్‌గా గడుస్తది. ఎలా గడుస్తదో అర్థం గాదు. సో, ఇక్కడైతే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, నేను అంటే ఏ పండగైనా ఏదైనా సరే నేను ఫస్ట్ ఫ్రెష్ అయ్యి డ్రెస్ ఏసుకున్న తర్వాత అన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాక నేను శారీ అయితే కట్టుకుంటా అనమాట. సో, ఇక్కడ గూడా అంతే. సో, అన్నిటిని ప్రిపేర్ చేసేసి నేను వెళ్ళిపోతే ఇంక మా హస్బెండ్ అయితే దీపాలు అవి వెలిగించే లోపల నేను రెడీ అయ్యి వచ్చేస్తాననమాట. సో, ఇక్కడ పిండి ప్రమిదలు గూడా నేనైతే బియ్యం పిండితోటైతే అంటే షాప్‌లోకెళ్ళి తెచ్చిందయితే నేను చేయనండి. సో, ముందు రోజు నేను బియ్యం అయితే సోక్ చేసి పెట్టుకున్నాక దాంతోటే అనమాట పిండి దీపాలు గూడా చేసుకుంటాను. సో, అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ అరేంజ్‌మెంట్స్ అయితే స్టార్ట్ చేసేసాను. సో, దేవుడికి కావాల్సినవన్నీ ముందు రోజే చూసుకున్నాను. అలానే డబల్ చెక్ కూడా చేసుకుంటాననమాట పడుకున్నప్పుడు. ఒకవేళ ఏదైనా మిస్ అయితే ఏదైనా ఆన్లైన్‌లో గానీ పెడదామనుకోని నేనైతే ముందు రోజు అన్నీ చూసుకొని పెట్టుకుంటాననమాట. సో, ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి నేను చెప్పాలంటే వ్రతం వచ్చి నేను 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. 2 ఇయర్స్ నుంచి అస్సలు నాకు డిలే వచ్చింది. ఫస్ట్ చేద్దాం అనుకుంటే మా మామయ్య వాళ్ళ నాన్నగారు చనిపోయారనమాట. సో, 1 ఇయర్ సూతకాలొచ్చినాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ చేద్దాం అనుకుంటే ఎవరో ఒకళ్ళు చనిపోవడం వల్ల మాకు 11 డేస్ సూతకాలు రావడాలు ఇలా కంటిన్యూషన్ అయింది. సో, దానివల్ల 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో, మనం అనుకుంటే కాదు దేవుడు అనుకుంటేనే ఏదైనా జరుగుతుంది అన్నదైతే మళ్ళీ ఒకసారి నాకు ప్రూఫ్ అయిందనమాట. సో, ఇంకా నెక్స్ట్ కూడా నేను ఎలా అంటే కార్తీక మాసం ముందు స్టార్ట్ చేశాను. సో, మనకేంటంటే పూజ స్టార్ట్ చేశాక 3 వీక్స్ మాత్రం మనకి ఏ అడ్డు రాకుండా కంప్లీట్ అయిపోతే మంచిదంటారు. సో, నేను అందుకే మనవి అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాతకే నేను స్టార్ట్ చేశాను. నాకు కంటిన్యూషన్ 6 వీక్స్ అయితే ఒక్క అడ్డు కూడా రాలేదు. సో, ఒక్కటి కూడా గ్యాప్ రాకుండా 6 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో, నేను లాస్ట్‌కి ఉద్యమం చేపిద్దాం అనేసరికి ఇంకా నాకు అడ్డు వచ్చింది. అలానే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయడం అవ్వలేదు. సో, 2 వీక్స్ గ్యాప్ అయ్యాక చేశాననమాట. సో, విజయవాడ వెళ్తున్నాము. మార్నింగే చేస్తే కుదురుతదా? కుదరదా? అన్నది కూడా ఆలోచించుకున్నాను. కానీ అలా ఒక్కసారి స్కిప్ చేస్తుంటే అలా అయిపోతుంది. డిలే వస్తుంది. ఆ రోజు ఎట్లైనా చేసేసేయాలి అన్నట్టుగా పంతం పట్టుకొని మార్నింగ్ అయితే చేశాను. సో, అంతా బాగా కంప్లీట్ అయిపోయింది. మేము అనుకున్నది ఏంటిది అనంటే ముడుపైతే వేసుకున్నాము. సో, యాక్చువల్‌గా అయితే ఈ ముడుపు మనము వెంకటేశ్వర స్వామి ఏ గుడిలో ఉండిలైనా వెయ్యొచ్చు. కానీ మేము మొక్కుకున్నది ఏంటంటే ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మేము అనుకున్నది కూడా నెరవేరిన తర్వాత డైరెక్ట్ తిరుపతి వెళ్ళి మెట్లెక్కి మేము ఉండిలో వేస్తామని మొక్కుకున్నాము. అలానే ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యే లోపల ఏంటిదంటే నాన్ వెజ్ తినము. అలానే ఆనియన్, గార్లిక్ కూడా తినము. బయట ఫుడ్ కూడా తినము అన్నదైతే మేము మొక్కుకున్నాము. సో, ఇలా అందరూ చేయాలని లేదు. సో, ఎవరు మొక్కిన దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందన్నమాట. మేమైతే ఇలా మొక్కుకున్నాం. యాక్చువల్‌గా అయితే సండే రోజు మనం గార్లిక్ అంటే నార్మల్‌గా అయితే సండే రోజు పూజ పెట్టుకుంటే మేము అంటే ఏ సాటర్డే చేసినా సరే మేమైతే ఫాస్టింగ్ ఉండేటోళ్ళం అనమాట. సో, ఫాస్టింగ్ అయితే ఖచ్చితంగా ఉంటారు. లేదు మాకు కుదరదు మేము ఉండలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఒక పూటైనా తినొచ్చు అనమాట. సో, అది కూడా వితౌట్ గార్లిక్, ఆనియన్, నాన్ వెజ్ అయితే అసలు తినొద్దు ఆ రోజు. అలానే కిందనే పడుకోవాలి. ఇంకా ఈవినింగ్ కూడా స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకోవాలి. సో, అవన్నీ కొన్ని నియమాలుంటాయి. సో, అవన్నిటికి మనం ఫాలో అవ్వాలన్నమాట. సో, నేను ఫస్ట్ అయితే ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ఏంటిది అన్నది చాలా అంటే ఫస్ట్ భయపడ్డాను. అంటే ఇన్ని గణము మనం చేయగలమా లేదా అన్నట్టుగా. సో, ఇలా అన్నిటికీ డిలే వస్తుంది. ఎందుకు మనం చేయలేము అన్నట్టు ఒక పంతంతోటి నేనైతే స్టార్ట్ చేశాను. సో, వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను ఒక్కటి కూడా అడ్డు లేకుండా మంచిగా దేవుడు అనుకున్నట్టుగా అన్నీ నేను అనుకున్నట్టు కూడా అంతా కంప్లీట్ అయింది. సో, మొత్తానికైతే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని లాస్ట్‌కి అయితే నేను ఒక చిన్న వీడియో తీసుకున్నాను. సో, ఆ వీడియోని ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఆ రోజైతే మనం పలదానం ఇవ్వాలి. సో, నేనైతే 9 మందికి పలదానం ఇద్దామని 9 మందికైతే చెప్పాను. అలానే ఒక జంటకి మాత్రం మనకి కలిగినంత మనం శారీ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే పలదానమనే ఇచ్చుకోవచ్చు. సో, వాళ్ళకి భోజనాలు పెట్టి పలదానం అయితే ఇచ్చాను. సో, మా అక్క, మా బాబాయ్ ఈవినింగ్ వస్తానన్నారు. సో, దానివల్ల నేను మార్నింగ్ అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. పలదానం ఇవ్వడం కానీ అన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వాళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దీపారాధన పెట్టుకొని
సో ఇంకా మళ్ళీ వాళ్ళకి డిన్నర్ చేసిన తర్వాతకి నేను వాళ్ళకి ఇచ్చానన్నమాట. సో ఇక్కడ మాత్రం 9 అంటే ఫస్ట్ అయితే మనము 5 మందికైతే ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. ఒకరు ఇద్దరితోటి అట్లా స్టార్ట్ చేయకూడదు. సో 5 మందికైతే ఇచ్చేసాను ఇక్కడ పలదానం. ఇచ్చిన తర్వాతకి మాత్రం ఎంతమందికి ఇచ్చినా పర్వాలేదన్నమాట. సో నేనైతే 9 మెంబర్స్ అనుకున్నాను. సో ఫస్ట్ అయితే 5 మెంబర్స్కి అయితే ఇచ్చేసాను. సో 5 మెంబర్స్కి అయితే ఇచ్చేసిన తర్వాతకి ఈవినింగ్ ఇంకా అక్క బావ వస్తారు కాబట్టి ఇంకా తర్వాత వీళ్ళకి 5 మెంబర్స్ ఇచ్చిన తర్వాతకి ఇంకా వచ్చారు. సో అవన్నీ షూట్ చేయడానికి నాకు కుదరలేదనమాట. సో నేను షూట్ చేయలేదు. సో ఇలా అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నానండి. అసలు అంటే ఆ ఫీలింగే వేరనమాట. సో వెంకటేశ్వర స్వామిది చేసుకున్నాను అన్నది అంటే నేను జస్ట్ వినడం వరకే. నేను చేస్తాను ఇలా అన్నదైతే నేను ఇప్పటివరకు అనుకోలేదు. సో మంచిగా సక్సెస్ఫుల్గా అయితే అంతా కంప్లీట్ చేసుకున్నాము. సో ఈవినింగ్ కూడా మళ్ళీ డిన్నర్స్కి అన్నిటికీ ప్రిపేర్ చేసేసాను. కుకింగ్ చేసేసి వాళ్ళకి భోజనాలు పెట్టి ఇంకా వాళ్ళకైతే శారీ అవి పెట్టేశాను అనమాట. సో అప్పటికే మేము బ్యాగ్ ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాం. సో ఆ రోజైతే చాలా బిజీ అండి. సో నేనైతే విజయవాడ ట్రావెల్ది కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు. అలానే ఇంకా నా ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోయింది. సో నేనైతే షార్ట్స్ అయితే పెడతాను ఖచ్చితంగా. షార్ట్స్ అయితే అన్నీ తీసాను. సో అవైతే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే అంతా కంప్లీట్ చేసుకొని వీళ్ళకి పసుపు బొట్టు ఇచ్చేసిన తర్వాత మేమైతే అక్కడ నుంచి 10 o'clockకి స్టార్ట్ అయిపోయాము నైట్. సో అదంతా ఇంకా నెక్స్ట్ షార్ట్స్లో చెప్తూ ఉంటాలి దాని ఇన్ఫర్మేషన్ అన్నది. సో మొత్తానికైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏవైనా దీని మీద క్వశ్చన్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా నాకు కామెంట్స్లో అడగండి. సో దానికి అప్పుడే రిప్లై ఇస్తాను. ఒకవేళ లేదు అని అంటే నెక్స్ట్ బ్లాగ్లో ఎందులోనైనా నేను షేర్ చేసుకుంటాను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనమాట. సో ఒకవేళ ఎవరైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అలా అనుకుంటే డిలే అవుతూ ఉంటుందండి. సో స్టార్ట్ చేసేస్తే మంచిదన్నమాట. సో ఈ వీడియో ఎక్కడైనా మీకు చిన్న పార్ట్ నచ్చినా సరే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే నెక్స్ట్ వచ్చిన షార్ట్స్ అన్నిట్లో మంచి ఇన్ఫర్మేషన్ మంచి వీడియోస్ అయితే ఉంటున్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. సో చాలా బాగా జరుపుకున్నాము. అంతా బాగా కంప్లీట్ అయిపోయింది. సో మామూలుగా అయితే 7 అంటే 7 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సాటర్డే నేను నార్మల్గా ఇంట్లోనే పూజ మాత్రం పెట్టుకుంటాను. ఎవ్రీ సాటర్డే ఇంకా పూజ అయితే పెట్టుకుంటాను అనమాట. జస్ట్ పిండి దీపాలతోటి అలా అయితే నేను అనుకున్నాను. సో అదే ఇంకా స్టార్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇదనమాట నా వీడియో. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.